ఈరోజు వాక్యము స్క్రిప్చర్ పోర్షన్ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం. నలభై అమ్మ 40 సీయోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతమెక్కుము. యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఇదిగో ఈ దేవుడు అని యుగాపదములో ప్రకటించు. సీయోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుము. ఇదిగో మీ దేవుడని యూదా పట్టణములకు ప్రకటింపుము. ఇందాక మనం చదివిన వాక్య భాగం కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కదా, సియోను కదా. ఆ వాక్యం కూడా చదువుకుందాం ఒకసారి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 9వ వచనం కదా. సువార్త ప్రకటించుచు, సమాధానం చాటించుచు, 7వ వచనం 52 7వ వచనం. సువార్త ప్రకటించుచు, సమాధానం చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు. నీ దేవుడు ఏమిస్తున్నాడని సీయోనుతో చెప్తున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో శుభ్రమైనది. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు వాక్య భాగం, సియోను సువార్త ప్రకటించుదానా ఏం చేయాలట? సియోను ఉన్నత పర్వతము ఎక్కుము. ఒకవేళ అది మన దగ్గర అండర్లైన్ చేయకపోతే ఈరోజు అండర్లైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉన్నత పర్వతము ఎక్కుము. యెషయా గ్రంథంలో టోటల్ 66 అధ్యాయాలు ఉన్నాయి. యెషయా గ్రంథము బైబిల్కి సూచనగా ఉంది. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. సో 39 బుక్స్, మొదటి 39 పుస్తకాలు పాత నిబంధనలో 39 అధ్యాయాలకు సాదృశ్యంగా ఉంటే 40వ అధ్యాయము కొత్త నిబంధనకి సాదృశ్యంగా ఉంది. అందుకనే 40వ అధ్యాయం ఎలా మొదలవుతుంది చూడండి. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధ కాలము సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయుడి. ఇది ఎవరి గురించి రాయబడిన మాట? ఇది బాప్తిస్మిచ్చు యోహాను గురించి. ఇందాక మనం చదివాం కదా, బాప్తిస్మిచ్చు యోహాను యేసు ప్రభువు రాకముందు మార్గం సరళం చేస్తూ, అరణ్యంలో ఒకని స్వరం, త్రోవ సరళం చేస్తూ, ఇదిగో యెహోవా వచ్చుచున్నాడని సిద్ధపరుస్తున్న స్వరం. అందుకని యెషయా 40వ అధ్యాయం ఈ విధంగా మొదలవుతుంది. మీరు ఓదార్చడి ఓదార్చడి. అంతవరకు కూడా పాత నిబంధనలో ఓదార్పు అనేది మనం గమనించాం, కనపడదు కూడా. ఆ రోజుల్లో ఎవరిని ఓదార్చేవారు కాదు కదా. వారి వారి సినగాగ్స్ లో, మందిరాల్లో, లేకపోతే ప్రార్థనా మందిరాల్లో ఓదార్చడానికి ఏముండేది కాదు వాళ్ళ దగ్గర. అయితే ప్రభువు రాగానే ఆయన అంటున్నాడు, ఇదిగో నీ యుద్ధకాలం సమాప్తమైంది, ఇప్పుడు నిన్ను ఆదరించడానికి వచ్చాను. గమనించండి, కొన్ని క్యారెక్టర్స్ గమనించండి. సమరయ స్త్రీని తీసుకుందాం. సమరయ స్త్రీ, ఆమె మళ్ళీ పాస్ట్ మార్చలేదు కదా. ఒకవేళ ఆమెకు పశ్చాత్తాపం కలిగినా మళ్ళీ తిరిగి ఏం చేయలేదు. సో ఇప్పుడున్న స్టేట్లో ఆమె కంటిన్యూ అవ్వడం తప్ప ఆమెను అసలు ఓదార్చే వాళ్ళే లేరు. ఒంటరిగా ఉండి మధ్యాహ్నం వస్తూ ఉంటే ప్రభు అక్కడ ఎదురు చూస్తా ఉన్నాడు ఓదార్చడానికి. ఇదిగో నీ యుద్ధకాలం సమాప్తమైంది, ఇక నీ పాప భారం అంతా నేను తీసుకున్నా, నువ్వు చేసిన పాస్ట్ అంతా నేను క్లియర్ చేసి, నువ్వు ఎన్నడూ ఏ తప్పు చేయనట్టుగా నేను నిన్ను ఒక బేబీ లాగా చేస్తున్నా అని ఆమెకు ఒక వాగ్దానం. తర్వాత ఇంకెవరు? దయ్యం పట్టినవాడు, సేనా దయ్యం పట్టినవాడు. ఏ విధమైన ఓదార్పు లేదు. మేబీ దయ్యం పట్టిన వాళ్ళని మీరు ఒకవేళ గమనిస్తే అప్పుడప్పుడు దయ్యం పనిచేయదు, వీళ్ళే పనిచేస్తారు. అప్పుడు వాళ్ళకి ఎంత బాధ ఉంటుందంటే, కానీ ప్రభు వచ్చి అప్పుడు దయ్యం పట్టిన వాళ్ళందరినీ స్వస్థపరిచేవాడు ఆయన. దాదాపు ఆయన దగ్గర తెచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన నుంచి ఆశీర్వాదం పొందుకొని ఓదార్చబడి సంతోషంగా వారి గంపలు నింపుకొని వెళ్తా ఉన్నారు.
ఓదార్చడి ఓదార్చడి నా ప్రజలను, వారి పాపభారం తొలగిపోయింది, వారికి ఉన్న ఇబ్బందులు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, వాళ్ళతో పాటు నడవడం మొదలు పెడుతున్నాడు. సో అందుకని యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఇలా మొదలవుతా ఉంది. ఇక కిందకు వస్తే ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట మీకు చూపించాలని ఇష్టపడతా ఉన్నాను. యెషయా 40లో ఆరో వచనం చదవండి. ప్రకటించమని ఒక ఆజ్ఞిస్తున్నాడు, నేనేమి ప్రకటించమని మొదలెవడు అడుగుతున్నాడు. సర్వశరీరంలో ప్రకటిస్తున్నాడు, వారి అందం అడవికి పూలేదు. యెహోవా తన శ్వాసము దాని మీద పోగగా గడ్డి ఎన్నువాడు, నిశ్చయముగా జంతువు పెట్టువాడు. తర్వాత గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. ఈ మాట మనం హైలైట్ చేసుకున్నాం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. పైన ఏముంది? సర్వశరీరులు. ఎక్కడ మొదలవుతుంది? ఈ కాంటెక్స్ట్ మొదలవుతున్నది ఎక్కడంటే సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు అంటే సర్వశరీరులు. వాళ్ళు ఎంత ధనవంతులు అవ్వచ్చు, ఎంత అధికారంలో ఉండొచ్చు, ఎంత పొలిటికల్ సౌండ్ గా ఉండొచ్చు, వాళ్ళు ఎన్నో ఆస్తులు కలిగి ఉండొచ్చు, దేవుణ్ణి చాలా వ్యతిరేకిస్తూ ఉండొచ్చు. వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎంత అగెన్స్ట్ గా ఉన్నా, ఎంత స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నా ఆలకించడి సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు. దెన్ నథింగ్. ఇక్కడ అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకున్నాం. అదే కాలంలో యోహాను సహోదరుడైన యాకోబు పట్టణంలో జరిగింది. 3 వచనాల వరకు చదువు. ఇష్టమైన కార్యము తెలుసుకుని పేతురును కూడా పట్టుకుని ఆ దినములు పులియల రొట్టెల పండుగ దినము. అతని పట్టుకుని చెరసాలలో వేయించిన బస్తా వేసి వేయించి బస్తా పట్టుకుని. సో చాలండి. మొదటి సంఘంలో పర్సిక్యూషన్ రైజ్ అయింది 8వ అధ్యాయంలో. ఆ తర్వాత ఇదొక కాంటెక్స్ట్. పర్సిక్యూషన్ హెవీగా వచ్చేసింది లోకం మీదకి, సంఘం మీదకి. అప్పటికే యాకోబుని చంపించేశాడు. తర్వాత పేతురుని తీసుకెళ్లి, పేతురు పిల్లర్ ఆఫ్ ద చర్చ్ గా ఉన్నాడు, పేతురుని తీసుకెళ్లి జైల్లో వేసేశారు. ఇంక ఇప్పుడు పేతురుని చంపడానికి ఎగ్జిక్యూట్ చేస్తే యూదులందరూ సంతోషపడతారని వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారు. ఆ సమయంలో హేరోదు వీళ్ళందరికీ ఫేవర్ చేయాలని, వీళ్ళందరి ముందు సంతోషపడాలని ఆయన చంపించాలని ప్రయత్నిస్తే, మనం ఇంతకు ముందు చదివి ఉంటాం ఈ వాక్య భాగం, సంఘమంతా ఎడతెగక ప్రార్థన చేయగా దేవదూత వచ్చి జైలు చెరసాలను ఓపెన్ చేసి పేతుర్ని బయటికి నడిపించాడు అద్భుతంగా. ఆ తర్వాత హేరోదు చూస్తే అన్ని ఇంటాక్ట్గా ఉన్నాయి, జైల్లో తాళాలేస్తున్నాయి, బయట అధికారులు ఉన్నారు, కానీ లోపల పేతురు లేడు. ఇంకా చాలా కోపంగా ఉన్నాడు హేరోదు. ఫస్ట్ వీళ్ళని ఎగ్జామిన్ చేసి బయట ఎవరైతే వాళ్ళు సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళని చంపించేశారు. అది అయిపోయింది. తర్వాత 21వ వచనం చదువుదామండి. 12వ అధ్యాయం 21వ వచనం చదవండి. అతడు దేవుని మహిమపరచునందున వెంటనే ప్రభువు వద్ద అతడు వచ్చాడు. ఈ రోజున మనం చూస్తే ఎప్పుడు చూడనటువంటి పర్సిక్యూషన్ చూస్తా ఉన్నాం ఇండియాలో. స్పెషల్లీ బయట ఎక్కడో నార్త్ కొరియాలోనో లేకపోతే నైజీరియాలోనో అయితే అది వేరు, పాకిస్తాన్, ఇరాన్లో. కానీ ఇప్పుడు నార్త్ ఇండియాలో, మన సౌత్ ఇండియా కూడా చాలా స్ట్రాంగ్ పర్సిక్యూషన్ వచ్చేస్తా ఉంది. సువార్త ప్రకటించాలంటే ఒక భయం కలిగే విధంగా క్రైస్తవులకి. హేరోదు పరిస్థితి కూడా అలానే ఉంది. హేరోదు కూడా ఎక్కడ కనిపిస్తే అక్కడ సంఘాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తా ఉన్నాడు. కానీ థ్యాంక్స్ బి టు గాడ్, అవర్ గాడ్ ఈస్ అ సావరెన్ గాడ్. హీఈస్ బియాండ్ దిస్ కింగ్, బియాండ్ ద రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్. హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ ద లార్డ్స్.
ఆయన అక్కడి నుంచి అన్ని కంట్రోల్ చేస్తాడు. ఈరోజు తర్వాత మీరు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అపాయింటెడ్ అనే ఒక వర్డ్ ని ధ్యానించడానికి ప్రయత్నించండి. అపాయింటెడ్ డే, అపాయింటెడ్ టైం. మొదటి నుంచి కూడా మనం అంతా ఆశ్చర్యపోతాం, ఎందుకు దేవుడు ఇంతకాలం అలౌ చేశాడు? అబ్రహాం నుంచి వీళ్ళు 430 సంవత్సరాలు ఎందుకు వెళ్ళేవారు? అలా ఉండాలి, చెరలో ఉండాలి, ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు ఉండాలి అనే సమయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే ప్రతిదీ కూడా దేవుడు ఒకటి డిసైడ్ చేశాడు. 2000 సంవత్సరాల క్రితం ప్రభు రావాలి, అది ఆయన అపాయింటెడ్ టైంలో కాలం సంపూర్తి అయినప్పుడు ఆయన తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ టైం, ఆయన సమయంలో జరుగుతూ ఉంటాయి. హేరోదు జేమ్స్ ని చంపిస్తున్నప్పుడు దేవుడికి తెలుసు జేమ్స్ ఫస్ట్ హతసాక్షి వెళ్ళిపోతాడని, కానీ పేతురికి అది లేదు, ఆయన ఆలోచనలో, ఆయన ప్లాన్ లో లేదు. సో ఏమవుతుంది, హేరోద్కి ఒక అపాయింటెడ్ డే దేవుడు పెట్టించాడు. ఈ రోజున సంఘానికి వ్యతిరేకంగా, మనకి వ్యతిరేకంగా ఏ శక్తి ఉన్నా కానీ, ఆ పవర్ లో ఉన్నా, పవర్ లేకుండా ఉన్నా, ఏ గ్రూప్, ఏ కల్ట్, ఏ సెక్ట్ ఆఫ్ పీపుల్ ఫామ్ అయినా కానీ, మనల్ని ద్వేషిస్తూ మనల్ని చంపాలని వాళ్ళు ప్రయత్నిస్తే దేవుడు ఒక స్పెసిఫిక్ టైం వాళ్ళకి పెట్టాడు. కాబట్టి వాళ్ళు మనల్ని వెళ్తారు, కాబట్టి మనల్ని రూల్ చేస్తారు, ఇబ్బంది పెడుతుండొచ్చు కూడా. అంటిల్ కదా, ఇందాక మనం ఒక వచనం ధ్యానం చేస్తున్నాం, అంటిల్ the time, his word, the time for that word is fulfilled. The word of the Lord was testing Joseph. ఆ సమయం వరకు కూడా మనము దేవుణ్ణి చూస్తూ మనం ముందుకెళ్ళాలి. తర్వాత ఏమవుతుంది, ఒక దినాన అపాయింటెడ్ డే, హేరోదుకు ఒక అపాయింటెడ్ డే వచ్చేసింది. ఇంకెవరు ఆపలేరు హేరోదు మరణాన్ని. దేవదూతే, సాక్షాత్ దేవదూత వచ్చి మొత్తిందట. ఏదో జబ్బు వచ్చి, ఏదో దెబ్బలు తగిలి యాక్సిడెంట్ అయి చనిపోలే, ఆన్ ద స్పాట్ హీ డైడ్. ఇంట్రెస్టింగ్ థింగ్, తర్వాత వచనం ఒకసారి ఇంగ్లీష్ లో చదవండి, 24వ వచనం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 24వ వచనం. ఎన్ఏఎస్బి ఉంటే ఒక్కసారి చదవండి. చూసారా ఏంటి, ఇస్ దర్ ఎనీ డిఫరెన్స్? వర్డ్ ఆఫ్ ద లార్డ్ కంటిన్యూ టు గ్రో అంటే బాగుంటుంది, కానీ అక్కడ ఎలా స్టార్ట్ అవుతున్న వచనం? బట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఇందాక మనం వచనం చదువుతాం కదా, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో, ఏ వచనం అది? 8వ వచనం. గడ్డి ఎవరు? పైన సర్వ శరీరులు, దేవునికి వ్యతిరేకంగా నిలబడిన శరీరులు అందరూ కూడా గడ్డికి పోలి ఉన్నారు. గడ్డి ఎండిపోతుంది, వాడిపోతుంది, కానీ కనెక్టింగ్ వర్స్ ఏంటి? వాక్యం మాత్రం నిత్యము నిలుస్తుంది. ఇక్కడ చూడండి, హేరోదు చనిపోయాడు, పురుగులు పడి చనిపోయాడు అని ఉంది, కానీ దేవుని వాక్యం ఆగలేదట. హల్లెలూయా. బట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కంటిన్యూ టు గ్రో. దేవుని వాక్యాన్ని చెరసాల్లో ఎవరు పెట్టలేరు కదా, అందుకని దేవుని వాక్యం ప్రకటించే వాళ్ళు కూడా చెరసాలు వెళ్ళినా కానీ వాళ్ళు అక్కడ కూడా వాళ్ళు ఆన్ డ్యూటీ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు చెరసాల్లోకి వచ్చిన వాళ్ళు అసలు బాధపడరు. అవును, నేను చెరసాల్లోకి వెళ్తున్నా, అక్కడ ఇంకొక టీం ఉంది, ఇంకా నేను రీచ్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారు, గ్రూప్ ఆఫ్ పీపుల్. నాకు తెలిసిన ఒక మంచి సహోదరుడు, తను ఒక ఫాల్స్ అక్యుజేషన్ తో జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తే ఆల్మోస్ట్ 10 to 15 people తో కలిసి ఎవ్రీడే ప్రేయర్ చేస్తున్నారు వాళ్ళు. సంథింగ్ దట్ హీ కుడ్ నాట్ హ్యావ్ డన్ ఇట్ అదర్వైజ్. ఆ సమయం, అటువంటి పరిస్థితి రాకపోతే వాళ్ళని అసలు రీచ్ అవ్వలేదు. అక్కడ ఒక అతను సైలెంట్ గా ప్రభుని నమ్ముకోలేదు, కానీ ఈ బ్రదరు బైబిల్ పెట్టుకొని నిద్రపోతుంటే తను సైలెంట్ గా వచ్చి ఆ బైబిల్ తీసుకొని వెళ్ళి చదివేవాడంట నైట్. Word of the Lord continues to grow. Remember this one thing, but the word of the Lord will continue to grow. రాబో రోజుల్లో కూడా దేవుని సంఘం మీద శ్రమ కలిగితే దేవుని మహిమ ఇంకా అధికంగా వస్తారు. అద్భుతాల ద్వారా, సూచక్రియల ద్వారా దేవుడు అనేక ఆత్మలను తన సంఘంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. అయితే మనము we will come back to that base portion. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం కదా ఇందాక. సియోను సువార్త ప్రకటించున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము, ఉన్నత పర్వతము ఎక్కుము. ఉన్నత పర్వతం ఎక్కడం అంటే ఏంటి? దేనికి సూచనగా ఉన్నది? కొండలెక్కారా?
కొండలు ఎక్కారు కదా, ఎలా ఉంటది కొండ ఎక్కడం? కొంచెం అలసటగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. బట్ డూ యూ లైక్ క్లైంబింగ్ మౌంటైన్స్? కదా, కొండ మన హైట్ లో ఉండదు. కొండ దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఆది కాండం నుంచి ప్రకటన వరకు కమ్ అప్ హయ్యర్. If there is a church listening to the voice of God, Holy Spirit God, let him who has ears to hear this. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు. చెవులు లేవా మనకి? ఉన్నాయి, రెండు ఉన్నాయి కదా చెవులు. ఎవరికి ఉండవు చెవులు? పాముకు ఉండవు కదా, పాముకి చెవులు ఉండవు. అందుకనే ప్రభు చెవుగలవాడు ఆత్మచొప్పు సంగతులు వింటే అది ఎక్స్క్లూడ్ అయిపోయింది ఆ కేటగిరీ నుంచి. సో దేవుని ఆత్మ సంఘంతో చెప్తున్న మాట ఏంటంటే ఉన్నత పర్వతం ఎక్కువ. అంటే ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్ కమ్ అప్ హయ్యర్. నీకున్న ప్రేయర్ లైఫ్ తో నువ్వు కంటిన్యూ అవ్వాలనుకుంటే రాబో రోజుల్ని నువ్వు ఎదుర్కోలేవు. చర్చ్ అండ్ ద వరల్డ్ టుగెదర్ విల్ ఎంటర్ ఇన్ టు అ డార్క్నెస్ దట్ ఈస్ డీపర్ దాన్ ఎవర్, డీపర్ దాన్ ప్రాబబ్లీ బియాండ్ అవర్ ఇమాజినేషన్. కాబట్టి సియోను సువార్త ప్రకటించుదాన నా క్లోజ్ బిలవెడ్ పీపుల్ కమ్ అప్ హయ్యర్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఈ కాల్ హెస్ బీన్ కన్సిస్టెంట్ ఫ్రమ్ జెనసిస్ టిల్ రెవల్యూషన్. ఆయన ప్రజలకు ఎప్పుడు ఈ మాట స్పెసిఫిక్ గా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను కూడా 4వ అధ్యాయం 1వ వచనం అమ్మ. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను కూడా అదిగో పర్వతమందు ఒక తెరవబడి మరియు నేను మొదట విని స్వరము ఒక ధ్వని నాతో మాట్లాడగా ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము. తర్వాత చదవండి, ఇక్కడికి ఎక్కి రమ్ము. I'll give you clarity about your future. I'll give you clarity about the things that are happening. నీకు జరుగుతున్న లోకంలో జరుగుతున్న సంగతులు నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేవుడు ఏమంటున్నాడు, నేను ఈ యొక్క విషయానికి నేను దిగిరాను. హాగర్ ఏడుస్తుంది అనుకోండి, ఆయన దిగి వస్తాడు. పిల్లోడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఆయన దిగి వస్తాడు. కానీ ఆయన సంగతులు చెప్పాలంటే మాత్రం ఆయన నువ్వే రా పైకి అంటాడు. నేను రాను, నువ్వే రా పైకి. మోషేకి కిందకు వచ్చి చెప్పాడా, పైకి వచ్చి వినమన్నాడా? పైకి ఎక్కిరా, ఐ టెల్ యూ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మనమే గమనిద్దాం, నార్మల్ గా ఫ్లడ్స్ వచ్చాయనుకోండి సిటీలో కానీ ఊర్లలో కానీ, మనం చూస్తే అంత ఫ్లడ్డెడ్ ఉంటుంది. ఈ బియాండ్ మనకి తెలియదు ఎట్లుందో సిచ్యువేషన్. కానీ అప్పుడు ఏం చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు, ఒక మినిస్టర్ని వేసుకొని ఏరియల్ వ్యూ అంటారు కదా దాన్ని, హెలికాప్టర్ లో మొత్తం సర్వే చేస్తారు. ద మోర్ యూ గో అప్, ద మోర్ యూ కమ్ అప్, యూ విల్ హ్యావ్ క్లారిటీ ఇన్ లైఫ్. ఏం జరుగుతుంది, ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఏం జరగబోతుంది, రాబో సంగతులు నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కమ్ అప్ హయ్యర్ అంటున్నాడు దేవుడు. సియోను పర్వతం ఎక్కిరా, కమ్ అప్ హయ్యర్. స్పెసిఫిక్ గా ప్రేయర్ లైఫ్, కమ్ అప్ హయ్యర్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. 1 Peter chapter 4:7 ఒక్కసారి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. Are we aware of this? Are we aware of this, that the end of all things has come? End of the world, end of the things that are seen and also that are unseen. ఈ డార్క్ ఫోర్సెస్ కి కూడా ఎండ్ సమీపించింది. అన్నిటి అంతము సమీపించింది కాబట్టి సంథింగ్ దట్ యూ ought to take hold of is your prayer life. అన్నిటి అంతం సమీపించింది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారై ఏం చేయాలట, ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండండి. టైమ్స్ ఎప్పుడు కూడా విజ్డమ్ కి రిలేటెడ్ గా ఉంటాయి. అందరూ కూడా ప్రిపేర్ అవ్వరు సెకండ్ కమింగ్ కి. కానీ దేవుడు అంటాడు, గాడ్ ఎక్స్పెక్ట్స్ జాయన్ టు బి ప్రిపేర్డ్. సియోను నువ్వు సిద్ధపడి ఎదురు చూస్తుందట జాయన్. మిగతా వాళ్ళు వస్తే దే ఆర్ కాట్ అప్ బై సర్ప్రైజ్, షాక్ అవుతారు. కానీ
జాయిన్కి మాత్రం నా ప్రభు వస్తున్నాడని ఎవ్రీడే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఒకసారి కీర్తన 90వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. కీర్తన 90వ అధ్యాయం 12వ వచనం. మాకు జ్ఞానోదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. అది దేంతో కనెక్ట్ అయి ఉంటుందంట? ఎలా మొదలవుతుంది ఆ వచనం చదవండి మళ్ళీ. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా దినములు లెక్కించటకు మాకు నేర్పించండి. రెండు విషయాలు ఉన్నాయి ఈ ఒక్క వచనంలో. ఒకటి జ్ఞాన హృదయం. జ్ఞాన హృదయం ఉంటుంది, అజ్ఞాన హృదయం కూడా ఉంటుంది. ఉండొచ్చా? ఉంటది. జ్ఞాన హృదయం ఉంటే అజ్ఞాన హృదయం కూడా ఉంటుంది. జ్ఞాన హృదయం మేము మాకు కలిగి ఉండేటట్లు ఏమి కౌంట్ చేయాలట మనము? టీచర్స్ టు నెంబర్ ఆ డేస్, అంటే టైం. సంథింగ్ దట్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ యువర్ టైం, ద టైమ్ దట్ యు లివ్డ్ ఆన్ యువర్, ద టైమ్ దట్ రిమైన్స్ ఫర్ యూ. ఇంకెంతకాలం ఉంటానో నేను, ఎంతకాలంలో దేవుడు నన్ను తీసుకుంటాడు. సో ఈ రెండు కనెక్షన్ ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ ఉంటుంది. ఒకసారి ఎఫ్ఎస్సి పత్రికలో 5వ అధ్యాయంకి వద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. దినములు చెడ్డవి కనుక, అగైన్ యూసి దినములు లేకపోతే టైం అనే కాన్సెప్ట్ వస్తుంది. పోనీయక సద్వినియోగం చేసుకొంచు అజ్ఞానుల వలె కాక ఇక్కడ ఏమైనా కనెక్షన్ ఉందా? మళ్ళీ అదే కనెక్షన్ ఉందా? ఏంటది? days are evil. Recognize the days are evil. Therefore, make the most of every opportunity. And మీ సమయము ఏమంట? Be wise, not as unwise. కదా? So then, do not be foolish, but understand what the will of the Lord is. Because the days are evil. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. సమయాన్ని గుర్తుపట్టే వాళ్ళు ఏమంట? అకార్డింగ్ టు బైబిల్ ఎవరు వాళ్ళు? జ్ఞానులు. జ్ఞాన హృదయం అంటే ఏంటంటే, వేరావి నాకు ఎంతకాలం నేను బ్రతికాను, ఇంకెంతకాలం బ్రతుకుతాను. నిన్న మార్నింగ్ గుంటూరులో ఉన్నాము. మొన్న నైట్ గుంటూరులో ఉన్నాము. మార్నింగ్ లేస్తూనే ఒక సాడ్ న్యూస్తో లేచాం. ఫోన్లో 45 years మా బ్రదర్ వల్ల ఫ్రెండ్ పడుకున్నాడు, అన్ని చేసి పడుకున్నాడు. చికెన్ తెచ్చుకున్నారు, తిన్నారు. చాలా యాక్టివ్ అంట, అందరితో బెస్ట్ ఫ్రెండ్ అంట అందరికి. మార్నింగ్ లేవలేదు, బాడీ చల్లగా అయిపోయింది, లేపుతుంటే లేవలేదు. నైట్ స్ట్రోక్ వచ్చిందంట, కార్డియాక్ అరెస్ట్. నిన్న వచ్చిన వాళ్ళందరి మాటలు అసలు నిన్న సాయంత్రం మేము మాట్లాడుకున్నాం. నిన్న సాయంత్రం చికెన్ తెచ్చిచ్చాడు, నిన్న సాయంత్రం ఇదంతా చేశారని మాట్లాడుతూ ఉన్నారు. ద ఫాలోయింగ్ డే లేవలేదు. సో వీ నీడ్ దిస్ అవేర్నెస్. నేను ఎంతకాలం బ్రతికాను, ఇంకెంతకాలం ఉంటుందో. కానీ ఎవ్రీ డే ఇన్ ద లైట్ ఆఫ్ ఇటర్నిటీ. అందుకనే ఎవరు మార్టిన్ లూథర్ కింగ్ ఆయన ఒక స్టేట్మెంట్ రాస్తాడు. I have only 2 days in my diary. One is today, tomorrow is the judgment day. సెకండ్ డే జడ్జ్మెంట్ అయితే, రేపు నాకు జడ్జ్మెంట్ జరిగితే నేను ఈరోజు ఎలా ఉంటానో అలా ఉంటానంటాడు. అందుకనే ఆయన ఇది డైరెక్ట్ గా ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందంటే, ఆయన ఇంకొక స్టేట్మెంట్ చేశాడు, నేను చాలా బిజీగా ఉన్నా, నాకు చాలా వర్క్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈజ్ ద ఫౌండర్, వరల్డ్ వైడ్ లూథరన్ చర్చెస్ అన్నిటికీ ఆయన ఫౌండర్. బిజియెస్ట్ మ్యాన్ వరల్డ్ వైడ్, అన్ని కంట్రీస్ కి ఈయన రాసిన థీసిస్ వెళ్ళాయి, ఈయన చర్చెస్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఎంతో బిజీ, ఆయనకంటే బిజీ ప్రాబబ్లీ ఆ కంటెంపరీస్ ఎవరు ఉండరు. ఆయన అంటాడు, ఐ హ్యావ్ సో మెనీ వర్క్స్ టు డూ, బట్ ఐఎమ్ అఫ్రేడ్ ఇఫ్ ఐ డోంట్ స్పెండ్ 3 hours ఆన్ మై నీస్, డెవిల్ విల్ ఓవర్ పవర్ మీ. చాలా పనులు ఉన్నాయి నాకు, కానీ నేను 3 గంటలు ప్రార్థన చేయకపోతే సాతాను నన్ను జయించేస్తుందని భయపడుతున్నా అంటాడు. He begins his day with this 3 hours, లేకపోతే 1 hour or a good time on his knees.
అందుకని లైఫ్ మొత్తం కూడా తను ఒక సక్సెస్ఫుల్ ఓవర్కమింగ్ లైఫ్ జీవించి ప్రభు దగ్గరికి వెళ్ళాడు, ఫినిష్ చేసి. ఈ రెండు కనెక్టెడ్ గా వెళ్తాయి. సమయాన్ని గుర్తుపట్టడం, ప్రేయర్ లైఫ్ డైరెక్ట్ ఇంపాక్ట్ ప్రేయర్ లైఫ్ లో చూపిస్తుంది. అందుకని ఎండ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఈజ్ నియర్ అని బిగిన్ చేసి పీటర్ అంటున్నాడు, నౌ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ప్రేయర్ లైఫ్. నో బడీ ఈజ్ గ్రేటర్ దాన్ హిస్ ప్రేయర్ లైఫ్. రావెన్ హిల్ గారు అంటారు, నో బడీ ఈజ్ గ్రేటర్ దాన్ హిస్ ప్రేయర్ లైఫ్ అంట. మనము ఎంత మినిస్ట్రీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నా, మనకు బిషప్ అని పేరున్నా, రెవరెంట్ అని పేరున్నా, ఇన్ని ఇయర్స్ ఆఫ్ మినిస్ట్రీ ఉన్నా, ఇన్ని చర్చెస్ ఎస్టాబ్లిష్ చేసిన, ఎంతో వాక్యం తెలిసినా చదివినా, a man's spiritual life is directly proportional to his prayer life. If he is a person who prays only for 5 minutes for lack of time, సమయం లేదని 5 నిమిషాలే ప్రార్థన చేస్తారనుకోండి, తన స్పిరిచువల్ లైఫ్ 5 minutes ప్రేయర్ లైఫ్ అంతే అంట, ఈక్వల్. ఎవ్వరు కూడా వాళ్ళ ప్రేయర్ లైఫ్ కంటే ఎక్కువ ఆత్మీయత ఉండదట. ఈ మాట మనం ఈ మాట టేక్అవే లాగా తీసుకుందాం ఈ రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు. ఈ మాట లెట్ దిస్ బి రిటన్ ఆన్ అవర్ హార్ట్స్, అవర్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ అవర్ ప్రేయర్ లైఫ్. సో ఎఫ్ఎస్సిలో ఏం చూస్తున్నాం మనము? సమయము, జ్ఞాన హృదయం కదా, ఈ రెండు కలిసి వెళ్తాయి. అందుకనే డానియల్ గురించి రాస్తూ ఎజిక్యెల్లో దేవుడు సాతానుతో మాట్లాడుతూ, నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడివి. ఎజిక్యెల్ చాప్టర్ 28 verse 3 చదువుతాం. తీసిన వాళ్ళు పేజ్ నెంబర్ చెప్పండి. తెలుగు 710వ పేజ్, హెచ్కేలు 28వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అయితే తెలుగులో సెకండ్ వర్స్ ఎండింగ్ లోనే ఉన్నట్టుందమ్మా. నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడు అనే మాట ఉన్నది. సాతానుతో దేవుడు అంటూ నువ్వు దానియేలు కంటే, యాక్చువల్గా మనకు తెలిసిన జ్ఞానవంతుడు ఎవరు బైబిల్లో? సాల్మన్. ఆ పేరు రాయాలి కదా, కానీ దేవుని దృష్టిలో ఒక జ్ఞానవంతుడు ఉన్నాడు, అతని పేరు దానియేలు. డానియేల్ని జ్ఞానవంతుడు అంటున్నాడు. ఎందుకు? ఏ జ్ఞానం చూస్తున్నాడు దేవుడు? వాట్ ఈస్ దట్ విజ్డమ్ గాడ్ ఇస్? ఇప్పుడు మనం ఆలోచిస్తున్న మాట కనెక్టెడ్ టు టైమ్స్ ని గుర్తుపట్టిన వ్యక్తి. అందుకని 3000 odd years బ్యాక్ ఆయన రాసిన ప్రాఫెసీస్ ఈ రోజు కూడా జరుగుతూ ఉన్నాయి, చదువుకుంటా ఉన్నాం. సమయాల గురించి రాసింది ఎవరు? డానియేల్ రాస్తాడు. ఏం జరుగుతుంది, యాంటిక్రైస్ట్ ఎప్పుడు వస్తాడు, ఎన్ని ఇయర్స్ స్ట్రైట్ చేస్తాడు, ఎంత పర్సిక్యూషన్ ఉంటుంది, ప్రభు రాకడ సూచనలు ఏంటి, ఇవన్నీ డానియేల్ ఆ రోజుల సమయాన్ని చూసి రాస్తా ఉన్నాడు. అందుకనే ఆయన ప్రేయర్ లైఫ్ ఎంత బాగుంటుంది చూడండి. ఎన్నిసార్లు కలుసుకుంటాడు డానియేల్ దేవుణ్ణి చెప్పండి? 3 times a day. ప్రాబబ్లీ ద బిజియెస్ట్ మ్యాన్ కదా, గవర్నర్ ఆఫ్ ప్రావిన్సెస్. గవర్నర్ ఎంత బిజీ ఉంటాడు, బట్ చూడండి ఆ మాట ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. రాజు అంటున్నాడు దానియేలు గుహ దగ్గరికి, ఈ సింహపు బోన్ దగ్గరికి వచ్చి 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఈ వచనం కూడా చదువుకుందాం, చాలా బాగుంటుంది. 10వ వచనం మళ్ళీ చదువుకుందాం. ఈ మెసేజ్ 2 parts గా చూద్దాం. వి సీ ఓన్లీ హాఫ్ ఆఫ్ ఇట్ టుడే. సో ఇంకొక 10 నిమిషాల్లో మనం ముగించుకుందాం. 10వ వచనం చదువుకుందాం. ఒక డాక్యుమెంట్ సైన్ చేయబడింది, ఈ విగ్రహానికి తప్ప ఇంకెవ్వరు దేన్ని పూజ చేయకూడదు అని, అంటే ప్రార్థన చేయకూడదు అంటే. హీ న్యూ ద డాక్యుమెంట్ వాజ్ సైన్. దానియేలు 6వ అధ్యాయం పేజ్ నెంబర్ చెప్పండి తీసిన వారు. 737వ పేజ్. యథాప్రకారముగా, యాజ్ ఇస్ కస్టమ్, యాజ్ యూజువల్ 3 times ప్రేయర్ చేస్తాడంట. మోకాల్లోని మొన్న ఒక మీటింగ్ లో ఒక పెద్ద మీటింగ్, ఆయన ఎమ్మెల్యే వచ్చారన్నమాట. ఒక ఆయన
ఆయనకి ఎటువంటి పేరు అంటే ఎక్కడైనా ఆయన మోకాలు వేస్తే అలవాటు అంట ఆయనకి. ఇక్కడ హైదరాబాద్ లో ఎమ్మెల్సీగా చేశారు ఆయన, మంచి గాడ్లీ మ్యాన్. ఆయన ఎల్బీ స్టేడియంలో ప్రేయర్ మీట్ పెట్టారు. కేసీఆర్ గారు పర్మిషన్ తీసుకొని మినిస్టర్స్ అందరు ఉన్నారు, 2-3 years కన్సిస్టెంట్ గా ప్రేయర్ డే ఒకటి చేశారు, మీకు గుర్తుంటే ఒకవేళ. ఆయన అక్కడ మట్టిగా ఉంది, అక్కడ ప్రేయర్ చేయాల్సి వచ్చింది, నీళ్ళని చేస్తున్నాడు ఆయనకి అది అలవాటు అంట, బైబిల్ పట్టుకొని నీళ్ళని చేసి ప్రేయర్ చేయాలి. సో అది అయిపోయినాక చెప్తున్నారు, ఈయన ఎప్పుడు మీరు చూడండి ప్రేయర్ వస్తే మాత్రం ఆయన నీళ్ళని చేయకుండా ఉన్నాడు అని. వాట్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్ దట్ ఈస్. భక్త్ సింగ్ గారిని కూడా చూస్తాం, ఒక వీడియో మీరు చూస్తుంటే ఎప్పుడైనా షేర్ చేస్తాం, మీరు ఒకవేళ చూడకపోతే. చాలా ఏజ్ ఓల్డ్ ఆయన చిన్నగా ఇద్దరు పట్టుకొని వస్తారు, స్టేజ్ దగ్గరకు వచ్చి ఆయన చైర్ మీద చైర్ దగ్గర మోకాలు వేసి కష్టం మీద ప్రేయర్ చేసి లేస్తాడు. ఆయనకి అంతగా ట్యూన్ అయిపోయింది అన్నమాట బాడీ. డానియల్ ఒక రూలర్ గా ఉండి నీలింగ్ డౌన్, ఇంకేంటంటే ముమ్మారు మోకాళ్ళుని. తర్వాత వచ్చిన కూడా చదవండి. ఆ మనుషులు ఉప్పుకోటి వచ్చి దానియేలు దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనకు బ్రతిమాలుకొనుటయు. ప్రార్థన చేయుటయు బ్రతిమాలుకొనుటయు. ఇంగ్లీష్ లో చూస్తే ప్రేయర్స్ అండ్ పిటిషన్స్. He was making petitions for all the countrymen. ఎంతో మంది కోసం పిటిషన్స్ చేస్తా ఉన్నాడండి. అందుకనే రాజు ఈయన క్యారెక్టర్ హైలైట్ చేస్తూ 16వ వచనంలో సింహబోన్లో వేసిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఏమని పిలుస్తున్నాడు చూడండి. 16వ వచనం, అంతటా రాజు ఆజ్ఞ భక్తుడు దానియేలును పట్టుకొచ్చి సింహపు గూటిలో పడవేసి, పడవేయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న. ఎంత బాగుందండి ఆ ఫ్రేజ్, అనుదినము తప్పక సేవించుచున్న. రాజులు అన్నారు, అలా అన్నారు, నువ్వు సేవకుడు అంటే నాకే సేవకుడు అంటారు. యు ఆర్ నాట్ సపోజ్ టు సర్వ్ ఎనీ అదర్ అంటారు వాళ్ళు. కానీ ఈ రాజుకి అలవాటు అయిపోయింది వాడు, దానియేలు లాంటి వాడితో. ఈ నన్ను కాదు సర్వ్ చేసేది, ఈయన హీ సర్వ్స్ హిజ్ ఓన్ గాడ్. ఆయన కాన్స్టెంట్లీ, ఇంగ్లీష్ లో ఆ మాట చూడండి, యు గాడ్ హూమ్ యూ కాన్స్టెంట్లీ సర్వ్ అంటే కాన్స్టెంట్లీ ప్రే. తప్పడనమాట ప్రేయర్ టైమ్స్, అపాయింటెడ్ టైం. మనకు కూడా అపాయింటెడ్ టైమ్స్ ఉండడం మంచిది ప్రేయర్ లైఫ్ లో. జనరల్ గా ఆఫ్టర్నూన్ 3 to 4 అవర్ ఆఫ్ ప్రేయర్ అని పిలుస్తారు. మేబీ మీకు ఉండిండొచ్చు మీకు అలాంటిది, బట్ నా చిన్న ఎక్స్పీరియన్స్ తో నేను ఒక మాట చెప్తా. ఒక టైంకి మీరు కలవడం అలవాటు అనుకోండి, ఆ సమయం మీరు మర్చిపోతే దేవుడు గుర్తు చేస్తాడు, వచ్చేస్తాడు ఆయన, అసలు ఉండలేడు అనమాట. మీరు ఆ టైంకి ఆయన కలవకపోతే ఆయన వల్ల కాదు. ఒకసారి 3 o'clock ఒక టైంకి ప్రేయర్ చేసుకోవడం అలవాటు ఆ సీజన్లో నాకు. ఆ రోజు మర్చిపోయా నేను, అని పడుకున్నా 2:30కి లేద్దామని. కరెక్ట్గా 3కి నేను లేవలేదు, ఇంత పెద్ద కాక్రోచ్ వచ్చి ఫేస్ మీద పడింది, ఎక్కడి నుంచో ఎగురుకుండా వచ్చి. నేను గబాల్ని లేచి భయపడి ఇట్లా చూసుకుంటే ఎగ్జాక్ట్ 3 అయింది. ఒకసారి నేను మర్చిపోయా 3, ఏదో పనిలో ఉన్నా. బయట రోడ్డు మీద వెళ్ళే ఆయన ఇంకో ఆయనతో చెప్తున్నాడు, టైం ఎంత అయిందిరా అంటే 3 అయిందంటున్నాడు. వాళ్ళిద్దరు గట్టిగా నేను ఇంట్లో ఉన్నవాడిని వినిపించేలాగా పిలుచుకుంటున్నారు, టైం ఎంతరా అంటే 3 అంట. వెంటనే అక్కడ నీళ్ళు చేశా. గాడ్ ఆయన ఆ సమయానికి నీవు అలవాటు అయితే ఆయన ఉండలేడు అనమాట నీతో ఆ సహవాసానికి. అంత కాన్స్టెంట్ గా డానియల్ సర్వ్ ద లార్డ్. తర్వాత చూడండి మళ్ళీ కూడా అదే ఫ్రేజ్ వాడతాడు 20th verse లో. నెవర్ మిస్ యువర్ ప్రేయర్ లైఫ్. మన ప్రార్థన సమయాన్ని కానీ ప్రార్థన జీవితాన్ని కానీ మనము మిస్ అవ్వద్దు. ఈ సమయాన్ని గుర్తుపట్టిన వాళ్ళు వాళ్ళ ప్రేయర్ లైఫ్ డైరెక్ట్ గా ఇంక్రీజ్ అవుతుంది ఏ సమయాల్లో ఉన్నామో. అందుకనే ఎస్కేప్ టు ద మౌంటైన్. మౌంటైన్ అని ఎక్కడెక్కడ వస్తుందో, మౌంటైన్ అంటే పర్వతము అనే పదం ఎక్కడెక్కడ వచ్చిందో అక్కడ ప్రార్థన జీవితానికి గుర్తు అన్నమాట. ఎక్కడుంది మౌంటైన్ అనే పదము ఫస్ట్ టైం చెప్పండి. మౌంటైన్ అనే పదం ఎక్కడుంది? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథంలో ఏ బుక్ లో ఉంది, ఎక్కడుంది? జస్ట్
ఆలోచన చెప్పండి. ఇస్సాకుని కొండ మీదకి తీసుకురమ్మని అబ్రహాం అన్నది, అది 20-22 అధ్యాయాల్లో అది మనం చూస్తాం. అంతకంటే ముందేమన్నా ఉందా? సరే, లూకా 21వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, లూకా 21వ అధ్యాయం 34-35 వచనాలు చదవండి. 74వ పేజ్. ఈ టైమ్స్ ని గుర్తుపట్టకుండా అయిపోతారు. మీకేమైనా గుర్తొస్తుందా? ఇందాక నుంచి సమయము, జ్ఞానము అనేది మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా గుర్తొస్తున్నారా? బైబిల్లో ఏదైనా పారబుల్ గుర్తొస్తుందా మీకు? చెప్పండి. చెప్పిన వాళ్ళకి చాక్లెట్ ఇద్దాం ఈరోజు. ఏదైనా పారబుల్లో సమయాన్ని గుర్తుపట్టిన వాళ్ళని జ్ఞానులు అని ఎక్కడన్నా రాయబడి ఉందా? వైజ్ వర్జిన్స్, ఫూలిష్ వర్జిన్స్. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలే, కానీ జ్ఞానం మిస్ అయింది. అంటే వీళ్ళు ప్రభువు కోసమే జీవిస్తున్నారు కానీ వాళ్ళకి సమయం గురించి ఆలోచించట్లే. వీఆర్ ఇన్ ద లాస్ట్ అవర్ అని గుర్తుపట్టట్లే. సమయాన్ని గుర్తుపట్టిన వారిని జ్ఞానులు అని బైబిల్ పిలుస్తుంది. అందుకని బుద్ధి గల కన్యకలు, వీళ్ళేంటి, దే ప్రిపేర్డ్. ఈ రోజు రాత్రి కూడా ప్రభు రావచ్చు కాబట్టి ఒక ఎక్స్ట్రా ఫ్లాస్క్ ఆఫ్ ఆయిల్ పెట్టుకుంటా నేను అనుకున్నా. సో ఈ రెండు విషయాలు కలిసి వెళ్తా ఉంటాయి. సో 21, ఇప్పుడు లూకా సువార్త 21కి వచ్చాం కదా, 21వ అధ్యాయం 34-35 చదివారా? 35 చదువు. అకస్మాత్తుగా ఆ సమయం రాబోతుంది. ఈ సమయంలో ఏమవుతుందంటే ఇంకెక్కువ కేర్స్ ఆఫ్ ద వరల్డ్ ఉంటాయి మనకి. ఏమవుతుందంటే 3 విషయాలు జరుగుతాయి 34వ వచనంలో చూడండి. అయితే తిండి వల్లనైనను, మనకి స్విగ్గీ, జొమాటో చాలా ఎక్కువ ఉన్నాయి. ఏదైనా తినాలనిపిస్తే 14 minutes లో వచ్చేస్తుంది కదా. ఎన్ని రెస్టారెంట్స్, ఎన్ని జనరల్ గా వాట్ ఎవర్ యూ వాంట్ తినగలిగేటువంటి రోజుల్లోకి వచ్చాం మనం. ఆ రోజుల్లో గమనించిన అమ్మమ్మ గారి సమయంలో రేపు దోశ వేసుకోవాలంటే ఈ రోజు వేసుకుంటే కానీ రేపు రాదు. అంతేనమ్మా? ఇప్పుడంటే ఆర్డర్ చేసి ఇడ్లీ వస్తుంది, లేదంటే పిండి కొనుక్కోవచ్చు. వాళ్ళు రేపు ఏదైనా స్నాక్స్ పిల్లలకి పెట్టాలంటే ఈ రోజు మొత్తం వేసుకొని నానేసుకొని దంచి రేపు పొద్దున అరిసెలు వేస్తే సాయంత్రం పిల్లలు తింటారు. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే యు ఆర్ ఫుల్ ఆఫ్ ఫుడ్. అందుకని ఫుడ్ ఫస్ట్ నుంచి కూడా టెంప్టేషన్. ఎంతమందిని టెంప్టేషన్, సాతాను వచ్చిన ప్రతిసారి కూడా ఎక్కడ టెంప్ట్ చేసుకొచ్చాడు? ఫస్ట్ స్టెప్ ఆదాము పండు దగ్గర, తర్వాత ఇస్సాకు మాంసం దగ్గర, యాకోబు, ఏసావు చిక్కుడుకాయ కూర అంట. మరి మటన్ బిర్యానీ కూడా కాదు అది, చిక్కుడుకాయ కూరకి ఆయన పడిపోయాడు. తర్వాత దానియేలుకి ఫుడ్ దగ్గరే కానీ ఓవర్కమ్ అయ్యాడు. తర్వాత సామ్సన్ అనాయింటెడ్ గా ఉండి చచ్చిపోయిన దానిలోంచి తేనె తీసుకొని తిన్నాడు, అది ఒక టెంప్టేషన్. ఇంకా సాక్షాత్ ప్రభు వారిని కూడా ఫస్ట్ టెంప్టేషన్ ఫుడ్ దగ్గరే. ఇంకా ఇంకుంటాయి కొన్ని, అట్లీస్ట్ ఒకటి చెప్పండి. ఇంకా పీటర్ దగ్గర ఒకటి వస్తుంది. ఇంకా అట్లీస్ట్ 1 or 2 ప్లేసెస్ లో ఉంటుంది. ఆహాబ్ సమయంలో కూడా ఒకటి ఉంటుంది. సో ఆహాబ్ ఏలియా దగ్గర, ఏలియా ప్రార్థనకి వెళ్తాడు, ఆహాబ్ మాత్రం భోజనం చేయడానికి వెళ్తాడు. ఆఫ్టర్ సీయింగ్ అ మిరకల్, 3.5 సంవత్సరాల తర్వాత వర్షం పడితే ఇన్స్టెడ్ ఆఫ్ నీలింగ్ డౌన్ అండ్ రిపెంటింగ్, ఆహాబ్ గురించి ఏం రాసి ఉంటుందంటే ఆ మాట గుర్తుందా మీకు? మొదటి రాజులో 17వ అధ్యాయము 18వ అధ్యాయం, మొదటి రాజులు 18వ అధ్యాయం
42 వచనం చదవండి. ఆహాబు భోజనం చేయబడను, కానీ ఏలియా కర్రలు పర్వతం మీద కూడి నేల మీద చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు రెండు ఒకే వచనంలో రాపిస్తున్నాడు. ఏలియా గురించి రాస్తే సరిపోయేది, కానీ ఆహాబ్ ఎందుకు పోయాడంట? అది 3.5 సంవత్సరాల తర్వాత వర్షం పడిందంటే ఆహాబ్ ఏడుస్తూ, ఆ వర్షం కాదు, అంతకు ముందు అగ్ని దిగి వచ్చి అర్పణను కాల్చిందంటే ఆహాబ్ అసలు ఎంత రిపెంట్ అయి ఉండాలి. ప్రభువా నేనేం తప్పు చేశాను, ఎంత తప్పు చేశాను అనాల్సింది. కానీ ఎక్కడికి పోతున్నాడు ఆయన? భోజనానికి వెళ్తే. ఏలియా మాత్రం కొండకెళ్ళి ప్రార్థన. సమయాన్ని ఎరిగిన వారు. మళ్ళీ విల్ కమ్ బ్యాక్ టు దిస్. ఇంకొక 5 నిమిషాల్లో మనం ముగించుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 37. తిండి వల్లను మత్తు వలనను ఐహిక విచారం, ఇవి ఎక్కువ ఓవర్ పవర్ చేస్తాయి సంఘాన్ని. ఎక్కువ విచారాలు అన్నమాట. ఇప్పుడు జాబ్స్ పోతున్న సమయం కదా, రిసెషన్ టైం, ఇబ్బంది అవుతుంది. ఫ్యూచర్ ఏంటో, పిల్లల ఫ్యూచర్ ఏంటో, చాలా చాలా స్ట్రెస్. ఈ సమయంలో వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ హిస్ కమింగ్. ఎంత ఆక్యుపైడ్ ఉంటామంటే మనము వీ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. అంత కేర్స్ ఆఫ్ ద వరల్డ్ ఎక్కువ వచ్చేస్తాయి తిండి వల్ల, మత్తు వల్ల. మత్తు అంటే నాట్ నెసెసరీలీ ఇది డ్రింకే కాదు, ఏదైనా సంథింగ్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్ వితౌట్ ఇట్, అది మత్తే. ఇది ఆ సమయానికి అది పడకపోతే చుక్క నేను ఉండలేను అని అనుకున్నారు అప్పుడు, ఆ సమయానికి ఇది నేను చేయకుండా ఉండలేనంటే అది మత్తే. ఎనీథింగ్ దట్ ఈస్ ఆక్యుపైయింగ్ ద మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే, కొంతమందికి ఆటలు ఉండొచ్చు, కొంతమంది ఫోన్, కొంతమందికి ఇవి ఉండొచ్చు, హాబీస్ ఉండొచ్చు. కొంతమంది క్రికెట్ ఆడే వాళ్ళు కూడా అసలు అది లేకుండా బతకలేరు. సంఘానికి ఎందుకు రాలేదంటే వాళ్ళ ఏదో హాబీ చెప్తారన్నమాట, ఇది వల్ల నేను రాలేకపోయాను అని. కాదు, ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. సరే, తర్వాత 21 వచ్చాయి 36 వచనం. కాబట్టి వీటినెల్లను, ఈ మాట మనం ఒకవేళ అండర్లైన్ లేకపోతే మనం అండర్లైన్ చేసుకుందాం. తీసారమ్మా, లూకా 21 వచ్చాయి 36 వచనం. జాగ్రత్తగా ఈరోజు ఈ వచనం మన హృదయాల్లో నింపుకొని మనం వెళ్దాం. చదవండి మళ్ళీ ఒకసారి. తప్పించుకొని ప్రార్థన ఎందుకు చేయాలంట? ఈ పరిస్థితులన్నిటినీ ఎదిరించి నిలబడడానికి కాదు. మనమైతే జనరల్ గా నేను నిలబడతాను, ఎదిరిస్తాను అనుకుంటాను, కానీ యాక్చువల్ తప్పించుకోవడానికి. ఎస్కేప్ అనే పదాన్ని హోలీ స్పిరిట్ గాడ్ హ్యాస్ రిటన్ ఇన్ బోల్డ్ లెటర్స్. స్క్రిప్చర్ లో ఎస్కేప్ అని ఎక్కడెక్కడ వస్తుందో జనరలీ హీ హెస్ కనెక్టెడ్ ఇట్ విత్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్, రెమినెంట్ పీపుల్. ఫస్ట్ టైం ఎస్కేప్ అని ఎక్కడుంది బైబిల్లో? తప్పించుకొని, జన సమూహాల నుంచి తప్పించుకొని వెళ్ళిపోయేవాడు ఆయన ప్రార్థనకి. కొంతమంది గ్రూప్ లో కలిస్తే ఇంకా అక్కడే ఉంటారు, ఇక అందరు వెళ్ళిపోయేదాకా చివరి వాళ్ళే వెళ్తారు. కానీ ప్రభు మాత్రం ప్రేయర్ టైం రాగానే అందరిలోంచి ఆయన ఒక్కడ ఎస్కేప్ అయిపోతాడు. ఆ ఎస్కేప్ అలవాటు ఆయనకి. ఎస్కేప్ అనే పదం ఎక్కడుంది ఫస్ట్ టైం బైబిల్లో? లోతుతో కదా. వెళ్దాం అక్కడికి. ఆదికాండం 13వ అధ్యాయమ్మా, కాదు 19వ అధ్యాయం. 19వ అధ్యాయం 17వ వచనం చదవండి. వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్టు పారిపోము. Escape for your life. Do not look behind and do not stay anywhere in the valley. Escape to the mountain or you will swept away. తప్పించుకొని వెళ్ళు. నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు ఉన్న ప్లేస్ లో ఉంటే, నువ్వు ఉన్న ఆత్మీయతతో ముందుకెళ్తుంటే నువ్వు తప్పించుకోలేవు. నువ్వు కొండెక్కితేనే తప్పించుకోగలుగుతావు, నువ్వు ప్రార్థనలోకి వెళ్తేనే తప్పించుకోగలుగుతావు. రానున్న రోజుల్ని ఎదుర్కోవాలంటే, తప్పించుకోవాలంటే యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థన జీవితం ఇప్పుడు సరి చేసుకోవాల్సిన సమయం. పడిపోయిన ఆ బలిపీఠాన్ని మళ్ళీ తిరిగి కట్టాల్సిన సమయం.
మన ప్రార్థన సమయము ఇంక్రీజ్ అవ్వాలి, ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవ్వాలి. ప్రార్థన వేళలు ఇంక్రీజ్ అవ్వాలి, ప్రేయర్ మీటింగ్స్ ఇంక్రీజ్ అవ్వాలి. ఎండ్ ఆఫ్ ఆల్ థింగ్స్ హస్ కమ్, దేర్ ఫోర్ బీ ఆఫ్ సౌండ్ మైండ్ అండ్ జడ్జ్మెంట్. సెపరేట్ యువర్ సెల్స్ ఫర్ ప్రేయర్. ప్రార్థనకు మిమ్మల్ని మీరు సపరేట్ చేసుకోండి. ఎస్కేప్ ఫర్ లైఫ్, ఎస్కేప్ టు ద మౌంటైన్. ఇక్కడ ఫస్ట్ టైం ఎస్కేప్ అనే పదం రాస్తుంది. ఇక్కడితో మనం ఈరోజు స్టాప్ చేద్దాం. ఎస్కేప్ టు ద మౌంటైన్స్ కదా. వచ్చే వారము మళ్ళీ నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు ఈ చిన్న హోంవర్క్ చేసి మనం కలుద్దాం. ఏం హోంవర్క్ చేద్దాం? ఎస్కేప్ అని, తప్పించుకొనుట అని దేవుడు ఇంకెక్కడ అన్నాడో మనం ధ్యానం చేద్దాం. తప్పించుకున్న వారిని ఏమని పిలుస్తున్నాడో, తప్పించుకున్న వారు ఏ విధంగా వారు సేవ్ అవుతున్నారో, వాళ్ళు ఒక డిఫరెంట్ క్యాడర్ గా దేవుడు ఆయన సన్నిధిలో ఎలా నిలుపుకుంటాడో తప్పించుకోవడం గురించి కదా. మీకు ఏదైనా ఒక వచనం గుర్తొస్తుందా? 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందేమో కదా. అంటే ఎటువంటివంటే చెప్తున్నా నేను. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. సాధారణంగా మనుషులకు కలిగి శోధన తప్ప మరి ఏది మీకు సమర్థలేదు. దేవుడు నమ్మదగిన వారు, మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన ముందు శోధించారు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్నారు. ఆ మాట అండర్లైన్ చేసుకున్నాం. శోధనతో కూడా ఏం చేస్తాడంట? ఎస్కేప్, వే ఆఫ్ ఎస్కేప్ ఇస్తాడు. అందుకని యోసేపుకి ఆ పేరు ఇవ్వచ్చు టైటిల్, ఓవర్కమర్ గా. ఏం చేశాడు యోసేపు? పోతిఫర్ భార్య తన వెంటబడిన తప్పించుకొని వెళ్ళాడు. వీళ్ళు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి తప్పించుకోవడం అలవాటు. దే నో హౌ టు ఎస్కేప్. దే ఆర్ పీపుల్ హూ ఎస్కేప్ బికాస్ దే ఆర్ ఆన్ దర్ నీస్. మోకాళ్ళ మీద గడిపేవారు కాబట్టి తప్పించుకోగలుగుతారు. సో దేవుడు అటువంటి కృప మనందరికీ ఇచ్చేలాగున యెషయా 49లో సియోను సువార్త ప్రకటించుదాన ఏం చేయాలట? ఉన్నత పర్వతం మీదకి ఎక్కుము. సో దేవుడి ఈ మాటను మన జీవితాల్లో స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి దేవా, మీ కృతజ్ఞతా స్తోత్రాలు ప్రభా. మరి యొక్క పునరుద్ధాన దినం నాయన, మీ పరిశుద్ధమైన దివ్యమైన సన్నిధిలో మీ పాదాల దగ్గర నాయన సంఘంగా మేము కూడుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మీరు ఉద్దేశించిన వారిని నాయన మీ సన్నిధికి మీరు నడిపించారు. విత్తబడిన ఈ వాక్యం మా హృదయంలో 30 60 100 నాయన మీరు నీరు కట్టి ఫలింపచేయండి. దుష్టుడి వాక్యం ఎత్తుకొని పోకుండా మీరు కంచె వేసి భద్రపరచండి. మా అందరి జీవితాల్లో ప్రభా తండ్రి సమయమును నాయన తండ్రి మేము గుర్తుపట్టి జ్ఞాన హృదయం కలిగి అయ్యా మరి ప్రార్థించుటకు మా కృపను దయచేయండి ప్రభా. అయ్యా మాకంటే ఎత్తైన కొండ మీదకి నాయన తండ్రి దావీదు ప్రార్థించినట్టుగా ప్రభా ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నాయన మమ్మల్ని మీరు నడిపించమని, ప్రార్థనా జీవితాలను నాయన మేము సరిచేసుకుంటూ కృపను దయచేయమని, అయ్యా రాబో శ్రమకాలం నాయన భయంకరమైన దినాల్లో తప్పించుకోగలిగిన వారిగా మా అందరినీ మీరు నిలపమని, మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.